అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, మహాభారతం ప్రకారం అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నారని అందరూ అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఒకవేళ ఇంకా బ్రతికే ఉంటే ఎక్కడున్నారు అంటారు? కాస్త వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఖం గణపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారత గాథలో అంతా తీసుకునే కంటే యుద్ధం జరుగుతుంది, లేదంటే అంతకుముందు వస్త్రాపహరణం జరుగుతుంది. ద్రౌపది మాతకి వస్త్రాపహరణం చేస్తుంది. పంచపతివ్రతల్లో ఒక ఆమె ద్రౌపది. పంచపతివ్రతల్లో అటువంటి గొప్ప విధానానికి సంబంధించిన ఆమెకి వస్త్రాపహరణం జరుగుతుంది. వస్త్రాపహరణం అంటే కురువృద్ధ బాంధవులైనటువంటి వారు పెద్దలు మౌనాన్ని వహించారు. ఎవడో సహకరించలేదు. సుయోధన చక్రవర్తితో మాట్లాడితే ఎలాగా లేనిపోని గొడవలు వస్తాయి అని భయమో లేకపోతే ఇంకోటో కాబట్టి మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి ఇంతమంది మాట్లాడుతున్న తండ్రి ద్రోణాచార్యుని కూడా అశ్వత్థామ, తండ్రి ఏమిటిది, మీరు అక్కడ జరుగుతున్న విధానం ఏమిటి అంటే అది కూడా మౌనం వహించాడు. ఆ సమయంలో అశ్వత్థామ ఎదురుకొచ్చాడు. పిచ్చి పనులు చేస్తున్నారా ఏంటిది? ఒక ఏకవస్త్రంతో ఉన్న స్త్రీని తీసుకొచ్చి వివస్త్రలు చేయడం ఇంతమంది సభలోని మీకు ఆమె వదిన గారు తల్లి వరుస అవుతుంది, ఇంతగా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ఎందుకు చేశారు అనగానే అశ్వత్థామని కూడా ఎదిరించాడు. కౌరవులు దుష్ట చతుష్టయం ఎదిరించింది. పెద్దలు మాట్లాడటం లేదు, న్యాయం జరగటం లేదు, అన్యాయం జరిగిపోతుంది. ఇది అన్యాయం అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఇంతమందికి తెలుసు కూడా మీరెవరో ఈమెని ఆపడానికి సాధించలేదు. కాబట్టి ఇటువంటి దిక్కుమాల సభలో ఉండడం ఉంటా దిక్కుమాలతనం కూడలేదని చెప్పేసి ఆ సభని నుంచి దూరంగా మలిగిపోయాడు. అతను చేసింది అక్కడ ధిక్కరించాడు. తదుపరి యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మజుడి చేత అశ్వత్థామ అతః కుంజరః అంటే అశ్వత్థామ చచ్చిపోయాడు అని గట్టిగాని కుంజరః మెల్లగా అంటే ఏనుగు చచ్చిపోయింది. అశ్వత్థామ అనే ఏనుగు ఉందే, దాని పేరు అశ్వత్థామ. ఆ ఏనుగు భీముడు చంపాడు. ఆ భీముడు చంపిన తర్వాత ఇది చెప్పమన్నాడు. ఎందుకు అలా చెప్పమన్నాడు? ద్రోణుడు విలువిద్యా విధానంలో రెచ్చిపోతున్నాడు, ఎక్కడ ఆగటం లేదు. సైన్యం తునాతునకలు అయిపోతుంది. ఆ రోజుతో కురుక్షేత్రం అయిపోద్దామో అని పరిస్థితి వచ్చింది. అతని చేతుల నుంచి విల్లంబులు కింద పరిచేయాలి. కాబట్టి అబద్ధం చెప్పాలి. అశ్వత్థామ అతః కుంజరః. ఎవరు? ధర్మరాజు చెప్పాడు. నా కొడుకు చచ్చిపోయాడా అని ఒకేసారి విల్లంబులు పడగానే సాత్యకి అనేవాడు వచ్చి కత్తి తీసి ఆ ద్రోణాచార్యుని యొక్క తల నరికెడు, సంహరించాడు. ఇటువంటి విధంగా భారత సంగ్రామం జరిగింది. భారత సంగ్రామం అంతా జరిగిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ చనిపోయారు. అందరూ చనిపోయారు. పాండవులు చనిపోయారు, ద్రౌపది చనిపోయింది, ఉప పాండవులు చనిపోయారు, అందరూ చనిపోయారు. కానీ ఈ యొక్క విధానంలో ఉన్నప్పుడు పంచపాండవుల యొక్క తనలు అయిన ఉప పాండవులు అనేవాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఆ ఉప పాండవులు నిద్రపోతున్న సమయంలో ఈ అశ్వత్థామ వెళ్ళి నిద్రపోతున్న వారిని సంహరించాడు. అది చాలా తప్పు. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు శాశ్వతంగా రోగగ్రస్తుడు అయి బ్రతికి ఉండు. ఎన్ని యుగాలు అంటే కలియుగం కూడా, కలియుగం అంతా కూడా ఉండాలి. ఆ తర్వాత నీకు శాశ్వతం తొలుగుద్ది. ఆ తర్వాత మళ్ళా జీవాన్ని పొందుతావు అని ఆయనకి శాపాన్ని ఇచ్చాడు. అది శాపమా వరమా అర్థం కాలేదు. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల వరకు కూడా అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు, జీవించి ఉన్నాడు. అది మనకి ఎక్కడ చూశారు, ఎక్కడ ఉంది అని అంటే హిమాలయ ప్రాంతములలోని కొన్ని వింధ్య పర్వతము
తక్కన పర్వతం పేరు కొంచెం నేను చెప్పలేకపోతున్నాను. ఆ పర్వతంకి అవతల స్థానంలో ఒక శివాలయం ఉంది, ఇప్పటికే ఉంది. ఆ శివాలయంలోకి చాలా అడవి లోపల నుంచి వెళ్ళాలి, చాలా కఠోరమైన దూరం, ఆ మార్గం కూడా చాలా కఠోరంగా ఉంటుందట. నేను వెళ్ళలేదు. ఆ కఠోరమైన దాంట్లోకి ఒక పంతులు గారు పురోహితుడు వెళ్తున్నాడు. పురోహితుడు వెళ్తుంటే ఈయన గారు రాత్రి అలంకరణ చేసేసి అష్టోత్తరం చదివి స్వామివారికి పవలింపు సేవ చేసి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే వస్తాడు. ఉదయాన్నే వచ్చేసరికి అలంకరణ అంతా పోయి అక్కడ అభిషేకం జరిగి ఆ తర్వాత మళ్ళా ఏదో చాలా దూరంలో నుంచి ఉన్న పుష్పాలను తీసుకొచ్చి అక్కడ పూజ జరుగుతూ ఉంది. ఈ పంతులు గారు ప్రతిరోజు చూస్తున్నాడు, ఏంటి ఇలా జరుగుతుంది, ఎవరు వస్తున్నారో ఎవరికి కనపడతలేదు. ఇదే విషయాన్ని ఆ దేశపు ఆనాడు రాజ్యాధిపాలనలు ఇంకా ఉన్నాయి. ఆ దేశపు రాజుగారికి అయ్యా అలా జరుగుతుంది రాజావారు, వీళ్ళు దీనికి కారణం ఏంటండి, ఎవరండి అని అడిగారు. మరి రాజుగారికి అనుకోగానికి ఏముందిగా, రాజుగారు తలుచుకుంటే పూలదండలనే వస్తాయి, కొరడా దెబ్బలనే వస్తాయి, రెండూ వస్తాయి. దీన్ని ఎంక్వైరీ చేద్దాం అన్నాడు. పండితులకు ఎక్కేశారు. దీని గురించి ఎలా తెలుసుకోవాలన్నారు. ఎలా తెలుసుకోవాలి అంటే, దీని గురించి తెలుసుకోవాలి అంటే సామాన్యుల వల్ల కాదు, అసామాన్యులైన అంటారు. అంటే దైవభక్తి అనుగ్రహం ఉండి సమస్త గ్రంథాలని పఠించగలిగిన వాడై ఉండి అటువంటి వాళ్ళు వెళ్ళి చూస్తే ఆయన కనపడతాడు, లేదా కనపడతాడు అని అంటే సరే అని చెప్పేసి అటువంటి సామాన్యులు ఎవరు ఉన్నారో ఏంటని అప్పట్లో ఎంక్వైరీ చేయగా అప్పుడు చాలా మహా పండితులు ఉన్నారు. భీష్మాచార్యులు అంటే గొప్పవాళ్ళు, ద్రోణాచార్యులు ఉన్నటువంటి గొప్పవారు, భరద్వాజు వంటి గొప్పవాళ్ళు, మరణించిన ఇంకా మిగిలి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అందులో ఉన్న వాళ్ళని ఒక్క నలుగురిని తీసుకొచ్చారు. ఆ నలుగురిలోని ఇద్దరు జడిచారు. మేము జడిసాం, మా వల్ల కాదు, ఆ జడితో మేము వెళ్ళాం, మేమిద్దరం ఉన్నాం, వీళ్ళిద్దరం మేము వెళ్తాం అని చెప్పేసి ఆ గర్భాలయంలోకి దగ్గరికి వెళ్ళిపోయి శివాలయంలోకి వెళ్ళిపోయి రాత్రే పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ పక్కన నెక్కారు, చూస్తున్నారు. గర్భాగుడి తలుపులు తెరుచుకోకుండా లోపలికి వచ్చాడు. వయోవృద్ధుడు, నడవలేకపోతున్నాడు. పెద్ద పెద్ద గోళ్ళు, అఘోరులు అంటాం, అఘోరి స్వాములు అంటాం, అటువంటి గోళ్ళు, ఒంటి మీద వస్త్రాలు లేవు, రోమాంచితమైన తల, వణికిపోతున్నాడు. వణికిపోతూ ఉంటే దగ్గరికి వచ్చి శివునికి అభిషేకాన్ని చేశాడు. ఎక్కడో మంచి మంచి పుష్పాలు తీసుకొచ్చి అక్కడ పుష్పాలు పెట్టాడు. నైవేద్యంగా ఫలాలు పెట్టాడు. యాపిల్ ఫలాలు పెట్టాడు, కాశ్మీర్ యాపిల్ అక్కడ దగ్గర అవి పెట్టాడు. నమస్కరించాడు, హారతి ఇచ్చాడు, చేతితోటే హారతి ఇచ్చాడు. ఆయన దగ్గర హారతి కర్పూరం లేదు, హారతిని సృష్టించుకున్నాడు, చేతిలో పెట్టి హారతి ఇచ్చాడు. దేవుణ్ణి మొక్కి అంటున్నాడంట, ఈ అశ్వత్థామని శాపగ్రస్తులు చేస్తుంటే ధరుంధరుడుగా నిన్ను పూజించాను కదా, ఆ శాపాన్ని అప్పటి నుంచే తొలగించాలి కదా స్వామి. నా తండ్రి అయిన ద్రోణుడు కానీ మా తాతగారైన భరద్వాజుడు కానీ వాళ్ళు కూడా మరణించారు కదా, వాళ్ళు పయనించైనా నన్ను దీవించాలి కదా, ఈ అశ్వత్థామ ఇలాగ ఉండిపోవాలా, శ్రీకృష్ణుడి శాపం అంత గొప్పదా అని వాపోతున్నాడు. అది వీళ్ళు విన్నారు. విన్న తర్వాత వీళ్ళు కదలకుండా కూర్చున్నారు. కర్మానుసారే బుద్ధి అని ఒక మాట చెప్పాడు ఆయన. మళ్ళా కర్మానుసారే బుద్ధి, కర్మం బట్టి నా బుద్ధిలో వచ్చింది అని ఆయన నడుచుకుంటా బయటికి వెళ్ళిపోయాడు. అదృశ్యమయ్యాడు. ఈ యొక్క ఇద్దరు కూడా వెళ్ళి ఆ మహారాజుకి ఇలా చెప్పారు. ఇలా చెప్పగానే ఆయన అందరూ చూసుకుని ఆ మహానుభావుని దర్శనం చేద్దాం అన్నాడు. చచ్చి ఊరుకుంటారు, అందరికీ దర్శనం ఉండదు, ఆయన చాలా గొప్పవాడు అని చెప్పినందువల్ల అందరూ ఆగిపోయారు. కాబట్టి ఈ ఇతిహాసాన్ని మనం ఆలోచించి చూస్తే ఇప్పటికీ కూడా అశ్వత్థామ జీవించే ఉన్నాడు. ప్రజల కంటికి కనపడడు, ప్రజల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నాటి యుగంలోనే అంతటి దుర్మార్గాలు చేశారు కౌరవులు. ఇప్పుడు కలియుగంలో చేయని వాడెవడో ప్రథమ పాదో జంబూదిపై భరతవర్షే భరత కంటే మేరు దక్షిణ దిగ్భాగం అని చెప్పుకుంటున్నాం. ఇది ప్రథమ పాదంలోనే ఉంది కలియుగం. ఈ ప్రథమ పాదంలోనే
ఇంత దారుణంగా ఉంటే ఇంకా ద్వితీయ తృతీయ చతుర్థ పాదాల్లో ఇంకెత్తలా ఉంటుంది. అప్పటి వరకు అశ్వత్థామ జీవించే ఉంటాడు. ఇది దీని యొక్క వృత్తాంతం యొక్క సారాంశం. అశ్వత్థామ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.